ఛానల్ కి స్వాగతం. మా డైరెక్ట్ న్యూస్ ఛానల్ ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం పాలకీడు మండల పరిధిలోని ప్రఖ్యాత జాన్ పహాడ్ దర్గాలో కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకునే విధంగా ఉర్సు ఉత్సవాలు 3 రోజుల పాటు అట్టహాసంగా జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. నమ్మిన భక్తుల కోరికలు తీర్చే దైవంగా మత సామరస్యానికి ప్రతీకగా జాన్ పహాడ్ దర్గాకు విశేషమైన ఖ్యాతి ఉంది. దర్గా ముజావర్ జానీ బాబా మాట్లాడుతూ భక్తులు తమ కోరికలు నెరవేరితే కందూరు పేరిట మొక్కులు చెల్లించుకుంటారు. సంతానం లేని వారు సంతానం కలిగితే సైదులు బాబా పేరును తమ బిడ్డలకు నామకరణం చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఉత్సవాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల రాజకీయ ప్రముఖులు, విఐపీలు ఈ దర్గా ఉర్సు భాగంలో భక్తుల పాటు పాల్గొంటారు. సుమారు 400 ఏళ్ల క్రితం మద్రాసు రాష్ట్రంలోని నాగూరు గ్రామంలో వెలిసిన నాగూరు షరీఫ్ ఖాదర్ దర్గాల విశిష్టతను తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేయాలనే ఉద్దేశంతో జాన్ పహాడ్ సైదా, బాజీ సైదా, మొహినుద్దీన్ అనే 3 భక్తులు బయలుదేరారని కథనాలున్నాయి. వీరు గ్రామాలుగా తిరుగుతూ నాగూరు షరీఫ్ గొప్పతనాన్ని చాటారు. మత ప్రచారంలో ఎదురైన ఘర్షణలో వీరు అమరులయ్యారని, వాడపల్లి సమీపంలో అమరుడైన జాన్ పహాడ్ సైదా జ్ఞాపకార్థంగా వజీరాబాద్ రాజకుమారుడు జాన్ పహాడ్ వద్ద పవిత్ర సమాధులు నిర్మించాడని పెద్దలు చెబుతున్నారు. జాన్ పహాడ్ సైదా దర్గాను నిర్మించడంతో జాన్ పహాడ్ దర్గాగా ప్రసిద్ధి చెందిందని దర్గా ముజావర్ జానీ బాబా తెలిపారు. జానీ బాబా జాన్ పహాడ్ దర్గా ఖాదిం ముజావర్ని మా తాత ముత్తాతల కాంచి ఈ వంశ పరంపరగా వస్తున్నది. అదేవిధంగా జనవరి నెలలో జరిగే ఉర్సు ఉత్సవాలు ఈ సంవత్సరం 22, 23, 24 తేదీలు నిర్ణయించబడింది ఒక బోర్డు ఆధ్వర్యంలో. అలాగే 22 రోజు ఉసూలే షరీఫ్ ఉంటుంది, 23 రోజు గంధం మహోత్సవం ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది, 24 దీపరాజ కార్యక్రమంతో ఈ ఉర్సు ముగింపు జరుగుతున్నది. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా జాన్ పాక్ షహీద్ మొయినుద్దీన్ షేక్ బాబా గారు ఈ యొక్క ఉర్సు ఉత్సవాలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. అదే మన రాష్ట్రం కాకుండా ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, వేరే రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కుల మతాలకు అతీతంగా వచ్చి జాన్ పాక్ షహీద్ బాబా గారి గంధం కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క గంధాన్ని ముట్టుకుంటే మంచిగా జరిగిద్దని వాళ్ళ నమ్మకం. ఇది తరతరాల నుంచి వస్తుంది. అదేవిధంగా జనవరి నెల సంక్రాంతి తర్వాత ఈ సంవత్సరం 22, 23 తారీఖున ఈ ఉర్సు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఒక బోర్డు ఆధ్వర్యం జరుగుతాయి. అలాగే పూజారి నుంచి గంధం మండపం ఈ కార్యక్రమం సందర్శనగా తీసుకుపోయి ఒక బోర్డు వారి గంధం, పూజారి గంధం 2 అక్కడ ఫాతిహా ఇచ్చిన తర్వాత అనంతరం జాన్పాడ్ అనే గ్రామం బయలుదేరి ఆ గ్రామంలో ఊరేగింపు తిరిగి జుమ్మా నమాజ్ తర్వాత దర్గా మీద ఎక్కించడం జరుగుతుంది. అదే రోజు గంధాన్ని భక్తులకి పంచడం జరుగుతుంది.